మాత్రం ఇద్దరు సెలబ్రిటీ గెస్ట్ రాబోతున్నారు. సెలబ్రిటీ అయ్యాడే ఓవర్ నైట్ లో సెలబ్రేషన్ మొదలైంది వీడి లైఫ్ లో. కాఫీ విత్ శోభ కాదు, కామెడీ విత్ శోభ అని చెప్పిన. తప్పు చెప్పారు. నేను చెయ్యం కదా. శోభ గారు మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసానండి. అందరూ అంటారు మీరు ఫైర్ బ్రాండ్ అని. సో అందరికి ఆ మాత్రం ఫైర్ కావాలి. చుక్కలు ఎన్నున్నా సరే చందమామ ఒకటే ఉంటది. ఆ చందమామ మీరే. నాకైతే ఒక డౌట్ ఉంది అనమాట, లవ్ గొప్పనా ఆరెల్స్ పెళ్లి గొప్పనా? ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్ కి వెళ్ళాలి కాబట్టి సో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మన జర్నీ అనేది హ్యాపీగా ఉంటుంది. తమ్ముడికి ఎక్కువ మంది అర్థం చేసుకునే వాళ్ళు అదే ప్రాబ్లం. నేను సీరియస్ గా ఎమోషన్ గా చెప్తాను. ఎమోషన్ ఒకవేళ నువ్వేనా కామెడీ చేసుకుంటాను. నేను సీరియస్ గా చెప్తాను. అది కాదురా, కింద ఏదో కుట్టినట్టుంటే మీరు ఒకవేళ ఇండస్ట్రీలో ఉండకపోయింటే ఏం వర్క్ చేసే? ఏం చేయడు మేడం, హెల్త్ బాగాలేదు కదా. ఏమన్నారు? ఏం చేయదు. నాకు జాతరత్నాలు గుర్తొస్తున్నాయి. మన షో పేరేంటండి? కాఫీ విత్ శోభ. మరి కాఫీ ఏదండి? బాబు కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? బాబుకు చెప్తే ఎలా తెస్తాడండి? పెద్దలు చెప్పండి. ఈ రోజు ఈ షోలో మా కోసం కొన్ని క్యారెక్టర్ ని యాక్ట్ చేసి చూపించొచ్చు కదా. శోభా శెట్టి గారు మీరు బిగ్ బాస్ లో చాలా గట్టిగా అరిచాలు. ఎందుకు? మీకు మెంటల్ వచ్చా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చా? ఇప్పుడు నువ్వు ఎవ్వలి బాయ్స్ చేసావో నాదే ఆవులికి చెప్పు. మన గెటప్ సీన్ అన్ని అయితే అన్ని గెటప్ లో చేస్తాం మేడం. గ్రీన్ టీ బాబు నువ్వు డిస్టర్బ్ చేస్తానంటే చెప్పి నేను చేయను. మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ ఒక ఫన్ గేమ్ అయితే అరేంజ్ చేసాము. సో ప్రాపర్టీ అయితే వచ్చేసింది. ఎన్ని ఎకరాలండి? సో ఇక్కడ చాలా ఈజీగా మీ గురించి మీరే క్వశ్చన్స్ ఉంటాయి, చదువుకొని జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ దాంట్లో ఏముందో చూడాలనుందా? లోకరాజు అమ్మాయిని రూముకు తీసుకెళ్లి డాష్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆప్షన్ ఏ, రూముకు తీసుకెళ్లి కాలు దండం పెట్టేస్తాడు. ఎవరికి చెప్పొద్దని. ఆప్షన్ బి, రూముకు తీసుకెళ్లి చెప్పు తన నిజ స్వరూపం నేను నువ్వు ఒకటని చెప్పేస్తాడు. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు డాష్ చేస్తాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బేసిక్ గా క్వశ్చన్ తప్పు. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు మీ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడని డిస్కషన్ చేస్తాడు. శోభా గారికి నూకరాజు అండ్ ప్రసాద్ వీళ్ళిద్దరిలో ఎవరంటే పిచ్చి? ఎలా చెప్పాలి? ఇద్దరని చెప్పకండి, సమాజం యాక్సెప్ట్ చేయదు. మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ సమాజం చేయదు. ఎంత ఎనర్జీ చూసావా మనకి? చిన్నపిల్లలకి ఉంటది కదా కోరికలు, చిన్న కోరికలు చెయ్యాలి. చాలా పిచ్చి అయిపోయి. సో మీ ఇద్దరి పరంగా చూసుకుంటే ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అయిన లైఫ్ ఎట్లా ఫేస్ చేశారు? నేను డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉన్నాను, లేనప్పుడు ఒకలా ఉన్నాను. బట్ ఎక్కువ డబ్బులు లేని పరిస్థితి ఎక్కువ నేను ఫేస్ చేశాను అనమాట. నేను ఫస్ట్ నాకు అంత ఇన్కమ్ ఏం రాలేదు దీనివల్ల. జబర్దస్త్ వాళ్ళు కానీ ఇంకోటి. ₹100 చూడాలి అని అంటే చాలా బాధ అనిపించేది. ఎన్నో చేస్తే తప్ప ₹100 వచ్చేది. 100ని తెలియకుండా మేము ఒక 1 వీక్ 2 వీక్ సేవ్ చేసుకుని తిన్న రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమైనా అట్లా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు? అలా ఏం లేదు కానీ మేడం, ఇప్పుడైతే ఇండస్ట్రీ వదిలేయాలనిపిస్తుంది మేడం, సీరియస్గా.